మా ఉపాధ్యాయులందరి తరపున శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను సార్. దయచేసి డిఎస్సి అనేది నా పేరు చిన్నారావు, మాది పాలకొండ. నేను ఎస్ఏపీగా మందస బేతాళపురంలో చేస్తున్నానండి. ఈ డిఎస్సి ఖచ్చితత్వం, పారదర్శకత అనడానికి ఒక్కటే ఒక ఉదాహరణ. మా ఎస్ఏపీఏలో 5 వాలంటీర్లుగా సెలెక్ట్ అయ్యాం. దీనికి ఇంతకన్నా పారదర్శకత అని చెప్పడానికి ఇంకొక మాట లేదు. గత 7 సంవత్సరాల నుంచి మేము నిరుద్యోగులు అనే దీనిలో ఉంటే ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత డిఎస్సి ఒక మెగా డిఎస్సి ఇచ్చి అందులో మేము ఒక వాలంటీర్గా చేసి 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డా నమ్మి ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. యాక్చువల్లీ మాకు ఉపయోగించి మేము ఉపాధ్యాయులు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము వైఎస్ఆర్సీపీ అనే గవర్నమెంట్ నమ్మి మేముగా చాలా కష్టపడి టీడీపీకి వ్యతిరేకంగా మేము కష్టపడి మేము ఆ పార్టీని మళ్ళీ ఇచ్చేస్తే 5 సంవత్సరాలు మేము నమ్మినందుకు మాకు చాలా గౌరవ గుర్తింపు ఇచ్చారు. ఆ గుర్తింపు ఎంత గుర్తింపు అంటే 7 సంవత్సరాలు మేము నిరుద్యోగంగా ఒక వివాహం లాంటివి ఏది కానీ లేకుండా 7 సంవత్సరాలు మా జీవితాన్ని సర్వనాశనం కోల్పోయాం. ఒక 28 సంవత్సరాలు నిరుద్యోగి, 38 సంవత్సరాల నిరుద్యోగి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ మేము చూసాం. దానికి గౌరవ లోకేష్ గారు డిఎస్సిని ఎంత వేగంగా అంటే చరిత్ర లేదు, నెల రోజుల్లో డిఎస్సి ఇచ్చి దాన్ని కండక్ట్ చేసి దాని రిజల్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మేము జీవితాంతం ఈ గవర్నమెంట్కి, ఈ లోకేష్ అన్న గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామండి. ఇది ఖచ్చితత్వంతో ఒక పారదర్శకతో ఇది అయ్యింది. దయచేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితత్వంతో మాట్లాడండి. మీరు మళ్ళీ ఎన్నికయ్యే విధంగా జనాల దగ్గర మీరు ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా మాట్లాడి తప్పితే మీరు ఎక్కడ దయచేసి థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులతో ఖచ్చితంగా మీకు పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్పగానే నేను మళ్ళీ చాలా సంతోషంగా ఉన్నాను. అంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, ఆ సిచ్యువేషన్. అప్పుడు మళ్ళీ పుస్తకం తిరిగేసానండి. నాకు మళ్ళీ అవకాశం వచ్చింది. ఈ అవకాశం పోతే మళ్ళీ నాకు భవిష్యత్తులో వస్తుందో రాదో తెలీదు. ఈ తరుణంలో డిఎస్సికి బాగా ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్ కూడా రాశానండి. ఏదైతే ఇప్పుడు మెరిట్ లిస్ట్ లేదు, సెలక్షన్ లిస్ట్ లేదు, ఇదంతా గందరగోళంగా జరుగుతుంది అని ఈ న్యూస్ ప్రాపగాండా జరుగుతుందో అదంతా కూడా అబద్ధపు మాట. ఎందుకంటే నేను రిజల్ట్ వచ్చిన రోజు 10 గంటలకు రిజల్ట్ వస్తుంది అన్నారండి. వస్తుంది అన్నప్పుడు రిజల్ట్ చూశాను. అంటే రిజల్ట్ చూస్తే వెబ్సైట్ లేదు. లేకపోయేసరికి మరి తెల్లారి వస్తుంది, మరి ఇంకెందుకు పడుకుందామని పడుకున్నాను. కరెక్ట్గా 2 అవుతుంది, నిద్ర పట్టట్లేదు. ఖచ్చితంగా రిజల్ట్ చూద్దాం అనేసరికి రిజల్ట్ చూశానండి. రిజల్ట్ చూసి అంటే నేను బీసీఈ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని. బీసీఈ అని కొట్టగానే నా పేరు మొదట ఉందండి. అంటే అప్పటికి కూడాను నా కళ్ళల్లో నీళ్ళు అలా తిరుగుతున్నాయి. ఎందుకంటే నా విజయము నా ఒక్కడిది కాదండి. ఇది ఒక అంటే మా తల్లి ఏదైతే మా నాన్నగారి మీద సాధించినట్టు విజయం, తర్వాత ఒక పేదరికం మీద ఒక యువకుడు సాధించినట్టు విజయము నా విజయం అండి. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ చూసాం. మెరిట్ లిస్ట్ చూసిన తర్వాత నేను ప్లంబింగ్ వర్కే చేస్తానండి. చేస్తుండగా నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత సార్ మీరు ఇలాగ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు, మీకు వెరిఫికేషన్ ఉంది అని చెప్పగానే నేను వెరిఫికేషన్కి సర్టెన్ డేట్లో వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడేమో ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి సర్టిఫికెట్ను 9 రౌండ్లోనే మాకు కంప్లీట్ చేయడం జరిగిందండి. ఏది అవకతవకలు లేకుండా, ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా మా యొక్క పోస్టుల్ని మాకు చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా మా చేతుల్లో పెట్టినటువంటి ప్రధానంగా చెప్పాలంటే నారా లోకేష్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. ఎందుకంటే నాది మొదటి ప్రయత్నంలోనే చాలా చక్కటి విజయాన్ని, మంచి పోస్టుల్ని, ఎటువంటి లంచాలకు కానీ, ఎటువంటి రాజకీయం కానీ, ఎటువంటి రికమెండేషన్ కానీ ఏదీ లేకుండా పోస్టుల్ని చాలా అంటే పేదవాడికి కూడా అందాలి, వాడు కూడా బాగుపడాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ డిఎస్సి 2025కి
ఈ అవకాశము నాకు ఇచ్చినటువంటి ముందుగా మొదటి సంతకం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత అదే డిఎస్సిని 150 రోజుల్లో కంప్లీట్ చేసినటువంటి నారా లోకేష్ గారికి, ఆ తర్వాత అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా హలో హలో అమరావతి వెళ్ళినప్పుడు మా చిన్న పాప 3 సంవత్సరాల పాప, నాన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అనే మాట ఈరోజు కూడా చెప్తున్నాను. రాజకీయాలు చేయొచ్చండి, ఇదే డిఎస్సిని ఓడిపోయినటువంటి మా వెనకాదల ముందుకు, నాకైతే డిఎస్సిలో నా పేదవాడికి 7వ ర్యాంక్ వచ్చిందండి, తెలుగులో 7వ ర్యాంక్ వచ్చింది. హారిజెంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోలేక వెర్టికల్ రిజర్వేషన్లో ఎవరికి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఎక్కడ పోస్ట్ కట్ అయిపోతుంది, ఎందుకు మొదటి పోస్టులు స్త్రీలు ఉన్నారా లేదా, ఎందుకు పోస్ట్ కట్ అయిపోతుందని కనీసం ఆ విద్యావంతుల జీవోలు చదవాలి. ఆ జీవోలు చదివితే ఏమిటనేది బాగోతం బయటపడుతుంది. నవీనట లీక్ అయిపోయిందట, ఆడికి లీక్ అయిపోతే వాడికి ఎందుకు స్టేట్ పోస్ట్ వచ్చేది. ఎందుకు నేను కూడా ఒక పాటలు పాడుకొని ఇలా చదువుకొని గంట నా యొక్క జీవితంతో సాధిస్తే నేను ఉద్యోగం సాధించలేదండి, నేను ఉద్యోగం సాధించలేదా. ఇప్పుడు నాకు పెడితే ఇప్పుడు నాకు వచ్చేస్తాయి 180 మార్కులు 83 మార్కులు వస్తాయా? అసాధ్యం అండి. ఎన్ని కష్టాలు పడ్డారా రీడింగ్ రూములంట. ఇప్పుడు కూడా యువతంతా కూడా త్రుటిలో తప్పిపోయినటువంటి ఆ బాధను అడగండి. అయితే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని విమర్శించడానికి. ఇదే యువతకు చెప్తున్నాను, ఇప్పుడు 30,000 ఉద్యోగాలు కావాలా, డిఎస్సి ఉద్యోగాలు కావాలా, మీకు నిరుద్యోగ వృత్తి కావాలంటే ఏది కోరుకుంటారు? నేను ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నాను, నేనందరూ కూడా ఉద్యోగమే కోరుకుంటారు. ఈరోజు 60,000 రూపాయలు వస్తే నా తరం, నా పేదరికం అంతా పోయింది ఒక నెలతో. కాబట్టి ఒకటే బాధ అండి, ఎంతో నేర్చుకున్న మా ఉపాధ్యాయులు కొన్ని సొసైటీలు అంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం, చదువుకున్న తర్వాత చదువులు చెప్పక్కర్లే, పిల్లల యొక్క ఆయురారోగ్యాలను చూసుకుంటూ ఆ యొక్క ఒత్తుల్లో మేము పడిపోతున్నాం. కానీ నిజమైన సబ్జెక్ట్ అందిస్తే ఈ దేశం తలరాత మారిపోతుందండి. థ్యాంక్ యూ సార్. అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అలాగే నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం. నా పేరు పద్మజ. నేను పీజీటీ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను ఇచ్చా కవిటి మండలంలో. ఈ డిఎస్సి అనేది నాకు ద బెస్ట్ డిఎస్సి ఫర్ ఎవర్ సార్. ఎందువల్లంటే ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అనుభూతి కానీ నాకు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను అందరికీ కూడా. ఇదైతే చాలా జెన్యూన్గా జరిగిందండి. ఇటువంటి డిఎస్సి నేను ఎప్పుడూ చూడలేదు, ఇలాంటి డిఎస్సి అంతకుముందు జరగలేదు. ఎందుకంటే నాతోటి పనిచేసినటువంటి నా ప్రీవియస్గా వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా మీకేంటి ఇంత గొప్పగా చేస్తున్నారు మెగా డిఎస్సి అనేది, ద మెగా డిఎస్సి ఈజ్ ద బెస్ట్ డిఎస్సి ఫర్ ఎవర్ సార్. సో ఇదైతే నేను చెప్పగలను. ఇది ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకుని ఎక్కడ చేయలేదు సార్. ఎందుకంటే మాకు స్టీల్ ప్లాంట్ నుంచి తీసుకెళ్లారు మమ్మల్ని అమరావతి వరకు. ఆ బస్సుల్లో కూడా ఎస్పెషల్లీ విమెన్ అంటే మహిళా అభ్యర్థులకి వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం కానీ ప్రొటెక్షన్ కానీ నేను ఎప్పుడూ మర్చిపోలేను సార్. మాకు ఎక్కడా కూడా ఏ స్కూల్లో కానీ లేదా మాకు ఇచ్చినటువంటి అకామిడేషన్లో కూడా మేము ఎక్కడ కూడా కంప్లైంట్ చేయడానికి అనేది, మాకు అసలు కంప్లైంట్ చేయడానికి కూడా ఎక్కడ అవకాశం అనేది ఇవ్వలేదు. చాలా బాగా చేశారు. ఫుడ్ కూడా ఎక్కడెక్కడ మాకు ఫుడ్ అనేది అరేంజ్ చేశారు. సో ద బెస్ట్ జిఎస్టీ ఫర్ ఎవర్. అండ్ అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే అండి, ఎవరు కూడా భయపడొద్దు, మీరు కష్టపడి చదవండి, మంచి స్కోర్ సాధించండి. మేము మీకు అందరికీ మేము ఆదర్శంగా ఉన్నాం ఇక్కడ. సో మీరు ఎక్కడున్నా కూడా, మీ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా కూడా మీరు వచ్చి మమ్మల్ని కలిసి మా ఎక్స్పీరియన్స్ని తెలుసుకుని ధైర్యాన్ని తెచ్చుకోండి. ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్.